హాయ్ అండి. ఇప్పుడైతే మనం డబల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ ఎలాగ వేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. 1.5 ఇంచ్ వెడల్పుతోటి స్ట్రైట్ పీస్ అయితే కట్ చేసుకొని పెట్టేసుకోవాలి మనము. నేనైతే నడుముకి వేస్తున్నాను, అందుకే స్ట్రైట్ తీసుకున్నాను. మెడకైతే క్రాస్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి. నడుము కింద ఇలాగా స్ట్రైట్గా అయితే కుట్టేసుకొని టక్స్లు అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు థ్రెడ్ చూడండి, మనం ఎక్కడైతే కుట్టామో అక్కడే పెట్టేసుకొని అక్కడే పెట్టేసి ఇలా క్లాత్ని వెనక్కి ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు థ్రెడ్ పక్కనే కుట్టు పడేలాగా వేసుకోవాలి. 12వ నెంబర్ థ్రెడ్ అయితే కంపల్సరీగా కుట్టు దారం పక్కనే అయితేనే పడుతుంది. చూడండి, నేను పూర్తిగా వేసిన తర్వాత చూపిస్తాను ఎంత నీట్గా వస్తుందో. అలాగా కొంచెం కొంచెమే పట్టుకుంటూ మాత్రమే థ్రెడ్ పైపింగ్ వేసుకోవాలి. లాస్ట్ వరకు ఒకేసారి పట్టేసుకున్నామంటే లూజ్ వచ్చేసిద్ది అనమాట. అలాగా కొంచెం కొంచెమే పట్టుకుంటూ సర్దుకుంటూ కుట్టు థ్రెడ్ పక్కన పడేలాగా మాత్రమే చూసుకోవాలి. చూడండి అలాగే వేస్తున్నాను. టైట్గా అయితే పట్టుకోవాలి క్లాత్ని, అప్పుడైతేనే మనకి థ్రెడ్ పైపింగు సన్నగా నీట్గా అయితే వస్తుంది. 12వ నెంబర్ అయితే డబల్ పాదంతో వేసేసుకోవచ్చు, చాలా ఫినిషింగ్ నీట్గా వస్తుంది. చూడండి, ఇప్పుడు వేసేసి ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వెనక మిగిలిపోయిన క్లాత్ని ఇలా ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డింగ్ చేసేసి స్ట్రైట్గా అయితే ఒక కుట్టు అయితే కుట్టేసుకోండి. ఇంకా హెమ్మింగ్ చేయాల్సిన అవసరం లేదు, కావాలంటే దానిపైన చేసుకోవచ్చు. చూడండి, అలాగే స్ట్రైట్గా 1/2 ఇంచ్ మందం లోపలికైతే మడిచేసుకుంటూ చిన్నగా స్ట్రైట్గా కుట్టేసుకోవాలి. అంతే, సింపుల్గా అయితే అయిపోయిద్దండి. చూడండి ఎంత సన్నగా వచ్చిందో, దగ్గరికి చూపిస్తున్నాను చూడండి.